హలో గైస్, ఏపీ నిరుద్యోగులకు అయితే ఇది సూపర్ న్యూస్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కౌశలం సర్వే అని నమోదు చేసుకుంటే అందులో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్. సో దాని గురించి అయితే డీటెయిల్ చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతలకు శుభవార్త. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపడుతుంది. సో ఇది కౌశలం పేరుతో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది చేపడుతుర్రు. అంతకుముందు మనకు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే చేపట్టేవారు. ఇప్పుడు మనం ఓన్గా అయితే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ నేను కింద ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ చెందిన 10వ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా నుంచి పీజీ వరకు చదివిన వారు కౌశలం సర్వేలో నమోదు చేసుకోవచ్చు. ఈ పాల్గొన్న వారి అర్హతలను అనుసరించి ప్రభుత్వం నుంచి నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు రచించారు. హౌ టు అప్లై అని ఉంది కదా, ఇక్కడ లింక్ ఇచ్చాను. ఈ లింక్ పైన క్లిక్ చేసి ఆ పోర్టల్ దీనిపైన క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ జనరేట్ అయినాక ఓటీపీ మనం అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మెయిల్ ఐడి, చదివిన కోర్సు, సబ్జెక్ట్, కాలేజ్ వివరాలు నమోదు చేసుకోవాలి. అండ్ పర్సంటేజ్ కూడా అక్కడ ఇవ్వాలి. 10వ తరగతి ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్న విద్యార్థులకు ఎలాంటి సర్టిఫికేట్లు అప్లోడింగ్ అవసరం లేదు. ఎక్కువ చదివిన వాళ్ళైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇది అప్లై చేసేటప్పుడు మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు కావాలి. ఆధార్ నెంబర్ తోటి ఓటీపీ వస్తుంది, అప్పుడే మనం లాగిన్ అవ్వచ్చు. అండ్ ఆధార్ లింక్ కాబడిన ఫోన్ ఉండాలి. ఈమెయిల్ ఐడి, విద్యార్హత సర్టిఫికేట్స్, ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేయడానికి అది, విద్యను అభ్యసించిన కాలేజీ వివరాలు, మీ యొక్క ప్రాథమిక వివరాలు, పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జిల్లా, అటువంటి డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ హియర్ ఫర్ అప్లయింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఇక్కడ క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. సో అక్కడ నుంచి మీరు ఫిల్ చేసి ఇక్కడ అయితే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.